ఇప్పుడు ప్రభుత్వం పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంది, నాలాంటి నిరుపేదలకు అన్యాయం చేస్తుంది. దాన్ని గమనించాలి. హైదరాబాద్ ను ఒక రకంగా తిప్పారు. తప్పైతే చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు, కొట్టండి. అసలు రూపాయి లేదు అన్న, అడుక్కుని బీడి కాలుతున్నా. అది నా పరిస్థితి. ఇది అందరికీ వందనాలు. కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కనీసం అచ్చాయి బాగానే ఉంది. ఎన్టీ రామారావు గారు చేసినంత పని కేసీఆర్ గారు కూడా చేశారు, మంచివారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంది, పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంది. ఏ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంది, నాలాంటి నిరుపేదలకు అన్యాయం చేస్తుంది. దాన్ని గమనించాలి. ఎందుకు మంచి చేస్తున్నామని చెప్తున్నారు కదా, కాదు ఇదంతా ఉత్తిది చేస్తున్నారు. కానీ నిరుపేదలు నాలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. కనీస ధర్మం చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు అంతా హైదరాబాద్ ను ఒక రకంగా తిప్పారు, కొద్ది కాలంలోనే తిప్పారు కేసీఆర్ గారు. తప్పైతే చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు, కొట్టండి. కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారు చేసినంత పని కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ ఎవరో తెలియదు. అలాంటి కేసీఆర్ మంచి పని చేశారు, కానీ ఓడిపోయారు. పర్వాలేదు, అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే సమయం అడుగుతుంటారు వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడ్డది అని సమయం అడుగుతున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు అయింది, సంవత్సరంన్నర పైన 2 yearsకి వస్తుంది. ఇంతవరకు ఏమీ చేయలేదు. అసలు రూపాయి లేదు అన్న, ఒక్క రూపాయి లేదు అన్న, అడుక్కుని బీడి కాలుతున్నా. అది నా పరిస్థితి. ఇది కనీస మాగంటి గోపీనాథ్ గారు మంచి వ్యక్తే, కాదను. నాకు అన్ని విషయాలు మనకు తెలియదు. గోపీనాథ్ గారు మంచివారే, నేను కాదనలేదు. దయచేసి హైదరాబాద్ని నిరుపేదలని కాపాడమని కోరుకుంటున్నాను.